సార్ గత 3 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని గాని, లేకపోతే రైతులకు సంబంధించిన బకాయిల విడుదల ఆలస్యం గాని, కొంత ఆందోళన అయితే పడ్డారు, ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత అసలు ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతానికైతే చంద్రబాబు గారి పరిపాలనలో బాగానే ఉందండి. వరదలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా అక్కడికి వెళ్ళటం, పడవలో చూడటం, విజయవాడలో చూసాం అన్నీ. బాగానే కష్టపడుతున్నారు. ఆ వయసులో చేయటం అంటే చాలా గ్రేట్. జగన్ అయితే ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. పరిపాలన గమనించినట్లయితే గత 5 సంవత్సరాల మీద ఈ వచ్చిన 80 రోజుల్లో అయినా కానీ పరిపాలన బాగా చేస్తున్నారు, బాగుంది. వ్యవసాయదారులకు కూడా పిండి కూడా సకాలంలోనే అందుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే విడుదల బకాయిలు ఆలస్యమైనాయో ఈ కొన్ని చోట్ల అయితే వచ్చేసినాయి అంటున్నారు. ఈ ప్రభుత్వంలో బకాయిలు వచ్చినాయా సార్ మీకు తెలిసి ఏమన్నా? అసలు ఇక్కడ బకాయిలు అనేవి అన్ని విడుదల చేశారండి చాలా వరకు. మావి కూడా అక్కడ వరి ధాన్యం గవర్నమెంట్కి వేసాము, ఆ డబ్బులు రాలేదు. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత మాకు బకాయిలు కూడా వచ్చినాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా అది గొప్ప పని అండి, అది రద్దు చేయటం. రైతులు బాగా భయపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద అంటే పాస్బుక్లన్నీ ఆయన పేరుతో ఉండిపోవటం, జిరాక్స్లు ఇస్తామంటాం. దీనివల్ల రైతులు చాలా ఆందోళన చెంది గవర్నమెంట్ను మార్చడానికి ప్రధాన బేసిక్ కారణం అదే ల్యాండ్ టైటిల్. తెలుసుకోగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన తప్పిదాలు ఏంటి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి మనం కూడా ఏమన్నా సాయం చేద్దాం అంటే ప్రజాసేవ చేయాలంటే అధికారంలోనే ఉండవసరం లేదు కదా? అవును, అంటే ప్రజలకి సేవ చేయాలి అనుకుంటే ఇంత వరదలు వచ్చి ఇన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనిషి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ ఉండాలి. ఏడుండుకోకుండా ఆయన లండన్ వెళ్ళిపోయాడంటే దాన్ని బట్టి ఆయన పరిపాలన ఎట్లుంటుందో ఏందో ఆలోచించాలండి. సో మొత్తం మీద ఈ ప్రభుత్వ తీరు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, వెల్ అండ్ గుడ్. ప్రస్తుతానికైతే బాగుంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన ఇస్తానన్నటువంటి ఆ ప్యాకేజింగ్ సూపర్ 6 పథకాలు అమలులో పెడితే ఇంకా బాగుంటుంది. ఈ రోజున రైతులకు సంబంధించి ఈ పిండి కట్టలని కానీ, లేకపోతే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆయన హద్దురాల మీద మన హద్దురాల మీద ఆయన బొమ్మలు వేసుకొని, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకొని, మన పాస్ పుస్తకాల మీద వాళ్ళ బిడ్డలు అసలు పత్తనది అది ప్రభుత్వం వచ్చే దాన్ని రద్దు చేసింది. మంచిదనే చేసింది, మంచిదనే చేసింది. అది 3 నెలల నుంచి చూస్తున్నారు కదా, ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుందంట? మాకైతే నచ్చిందండి. అది ప్రభుత్వం బాగానే ఉందా? ప్రభుత్వం వరకు మాకేం పెన్షన్ లో వాడిచ్చిందంతా మనకి ఇచ్చిందంత. ఇప్పుడు డబుల్ ఇచ్చారుగా, మరి ఇంక దాని గురించి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చారంట? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు మాకు నచ్చలేదండి. అది మెయిన్ పాయింట్. ఎందుకని? ఎందుకంటే ఏమున్నాయి వచ్చి కానీ దేశం అంతా నాశనం అయిపోయింది. అది ఏం లేదు. ఇప్పుడు అప్పుడు మేము వడ్డేసాం, వాళ్ళ వరకు వచ్చినాయి, మాకు రాలా. మళ్ళీ పొలం కాగితాలు రాసాం, పొలాలు పాడైపోతే రాసాం, మాకు రూపాయి రాలా. పని పథకం పెట్టాడు అంతా వాళ్ళు 3 నెలలు చేస్తే మాకు ఇచ్చింది 2 వారాలు. మరి మా పరిస్థితి ఏంటి? మేము లేబర్గా అదే నాయుడు కమ్మని చెప్పుకుంటాం కానీ ఉపయోగం లేదు మాకు. అది ఇప్పుడు కనీసం కొంత తేడా అయితే కనిపిస్తుంది ప్రభుత్వంలో. కనపడింది కాబట్టి మాకు కావాలన్నాం, మళ్ళీ కావాలన్నాగా. ఆయన పనితీరు కానీ, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మొన్న వరదల్లో కూడా చూసారు ఆయన. చూసాం, మేము కూడా వెళ్ళాం. 2 రోజులు వెళ్ళాం. బాగానే పని చేస్తున్నాం. భోజనం టాటర్లు, లారీలు వాటి మీద వేసుకొచ్చి పంచుతున్నారు. బాగానే ఉన్నది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏరియల్ సర్వే అని చెప్పి హెలికాప్టర్ లో తిరగడం తప్ప, గతంలో వరదలు వచ్చినప్పుడు ఆయన అసలు పంటలన్నీ కూడా మునిగిపోయినప్పుడు ఆయన వచ్చాడు? రాలా అసలు ఆయన అసలు రాలా. ఈయన మటుకు పోయిన ఆదివారం వచ్చి లేదు చంద్రబాబు గారు కేన్ లో వచ్చి తిరిగాడు అన్నారు. 2 రోజులు వెళ్ళాం పంచడానికి. తిరిగాడు. పోయిన ఆదివారం వచ్చింది, మొన్న ఆదివారం కానీ పోయిన ఆదివారం. ఏదైనా జనాలకు కష్టం వచ్చింది అన్నప్పుడు నిలబడేవాడే కదా. అవును, వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అది బాగుందంటావా ప్రభుత్వం? చంద్రబాబు ప్రభుత్వం బాగుందంటావా? ఎట్లుందంటావు? చంద్రబాబుదే బాగుంది జగన్ కంటే. అది చంద్రబాబు ప్రభుత్వం బాగుందంటావా? బాగుందండి. మాకు మళ్ళీ ఆయనే కావాలి.